హాయ్, నేను మీ లక్ష్మిని అండి. ఈరోజు మన వీడియోలో వంకాయ టమాటా కూర చాలా తక్కువ ఐటమ్స్ తోటి కమ్మగా తయారు చేద్దాం. ఈ వంకాయ టమాటా కూర కొరకు వంకాయలు 1/2 కేజీ వంకాయలు వాటర్లో వేసి కడిగి ఒక వంకాయలో ఇలా 3 ముక్కలు చేసుకోవాలి. పెద్దగా అయితే 4 ముక్కలు చేసుకోవాలి. ఇది ఉప్పు వేసిన వాటరు ఇలా ముక్కలు చేసి ఉప్పు వేసిన వాటర్లో వేసి ఇది పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక బాండి పెట్టి 3 స్పూన్ల నూనె వేసుకుందాము. ఈ నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మీకు ఇష్టం అయితే శనగపప్పు కూడా వేసుకోండి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసి చిటపటం అన్నాక 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసినవి వేసేసుకొని కొంచెం దూరగా వేగనిద్దాం. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు 2 స్పూన్లు వేసుకుందాం. అవి 1/2 కేజీ వంకాయలు అండి, అందుకే పేస్ట్ ఎక్కువ వేసుకుంటున్నా. ఇలా వేసుకొని ఇది బాగా వేగనిచ్చి వంకాయ ముక్కలు వేసుకొని ఇవి టమాటా ముక్కలు 3 టమాటాలు ఈ ముక్కలు కూడా వేసేసుకొని ఇవి రెండింటికి పసుపు సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇవి బాగా కలుపుకుందాము. ఉప్పు వేస్తే నీరు వస్తుంది, పసుపు వేస్తే కూరగాయలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా 2 వేసి కలిపేద్దాం. కలిపి మూత పెట్టేసి ఈ టమాటాలను మగ్గనిద్దాం. ఇవి మగ్గినవేమో చూద్దాం. ఇవి బాగా మగ్గిపోయినవి. ఇవి కలిపి ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసేసుకుందాం. ఈ కారం వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిసిపోయేటట్టు ఈ కూరను కలుపుదాం. కలిపి దీనికి ఒక పెద్ద గిలాసుడు వాటర్ పోసేసుకుందాం. ఇవి ఉడకాలంటే కొంచెం 1/2 కేజీ వంకాయలు కదా, వాటర్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఈ వాటర్ పోసేసుకొని ఇది బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ వంకాయలు ఉడికే వరకు ఉడకనిద్దాం. వంకాయలు ఉడికినేమో చూద్దామండి. ఇదిగోండి బాగా ఉడికిపోయినాయి. గ్రేవీ కూడా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాల పొడి, చిన్న స్పూను, పెద్దదైతే 1 స్పూన్ వేసుకోండి. కొత్తిమీర వేసేసి ఇది మొత్తం బాగా కలిపేసుకుందాం. ఇలా మొత్తం బాగా కలిపేసుకుంటే ఆ వేడికి ఇది మగ్గిపోతుంది. అయిపోయిందండి. ఈ వంకాయ కూర సింపుల్గా తొందరగా అయిపోతుంది. అన్నాములకు రోటీలకు అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.